మీరంటున్నారు అంటే టీడీపీ గవర్నమెంట్ 2019లో ఉన్నప్పుడు ఎలా అయితే ఉందో పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికీ స్టిల్ అలానే ఉంది. రేపు మీరు వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేస్తాము అంటున్నారు. కానీ ఇందాక మీరు ఏదైతే చెప్పారో కాస్ట్ పెరిగింది అని 200 ఉన్నది కాస్త 350, 400కి వెళ్ళింది. రేపు అదే పరిస్థితి కదా, మరి ఆ ఖర్చును మీరు ఎలా తట్టుకోవాలి? అదే అండి, మనము ప్లాన్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చోంది, టోటల్ పోలవరం ప్రాజెక్ట్కి ఫండింగ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఒక మీటింగ్ జరగాలి. మీటింగ్ జరిగి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి దాని ఫండ్ అంతా టోటల్ అలొకేషన్ టోటల్ ఆ ప్రాజెక్ట్కి జరగాలి. అది టోటల్ సెంట్రల్ గవర్నమెంట్తో కూర్చొని చేయాల్సిన పని. సో అదంతా కూడా ఈసారి సార్తో నేను ఒక 15-20 డేస్ బ్యాక్ బిఫోర్ టికెట్ అనౌన్స్మెంట్ కాకున్నప్పుడు నేను డిస్కషన్ చేశాను. సో వీల్ వర్క్ ఇట్ అవుట్, హౌ టు డూ ఇట్ అని క్లియర్గా చెప్పారు. అదంతా కూడా వచ్చే రోజుల్లో నేను మీకు క్లారిటీ ఇస్తానండి, ఎట్లా చేస్తాం ఏంటి అనేది మీకు క్లారిటీ ఇస్తాను. ఇవాళ ఇంకా మన గవర్నమెంట్ లేదు, ఇవాళ మీకు క్లారిటీ కూడా నేను సెంట్రల్ నుంచి ఎట్లా తీసుకొని వస్తాం మీకు ఐడియా లేకుండా చెప్పకూడదు. సో అవన్నీ క్లారిటీ వచ్చినాక మీకు అదన్నీ క్లియర్ చెప్తానండి. సో ఇప్పటికే జనాలు ఆల్రెడీ తిరుగుతున్నారు కాబట్టి ప్రజల్లో ఏలూరుకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఏవైతే అన్నింటినీ కవర్ చేస్తున్నారు, ప్రతి గడపకి వెళ్తున్నారు. మీరు రేపు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారో అన్ని చెప్తున్నారు. సో ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది? ప్రజల నుంచి మంచి రియాక్షన్ ఉందండి. ఎస్పెషలీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయండి. అలాగే పామ్ ఆయిల్ ఫార్మర్స్ చాలా బాధల్లో ఉన్నారు, వాళ్ళకు కూడా భరోసా చెప్తున్నాం. ఈవెన్ కొల్లేరు సమస్య ఉంది, అది కూడా వాళ్ళకి మీటింగ్ పెట్టి ఈసారి మనం వచ్చిన దక్షిణ దాన్ని కూడా ఇది చేద్దామంటున్నాం. అలాగే వేరే ఫార్మర్స్ ఉన్నారు, రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు, వాళ్ళందరికీ మేము వచ్చినాక ప్రతి ఒక్కరిని అడ్రస్ చేస్తామంటున్నాం. ఒకటి ఏంటంటే అండి, ఒకటి ఫార్మర్స్ బాగుండాలి, ఒకటి ఇండస్ట్రియలిస్ట్ బాగుండాలి. అంటే బిజినెస్ చేసుకునేటోళ్ళైనా కానీ వీళ్ళు బాగుండాలి. వీళ్ళిద్దరితో పాటు ఈవెన్ యువత కూడా బాగుండాలి. వీళ్ళు ముగ్గురు కలిస్తేనే మన రాష్ట్రం అనేది బాగుపడుతుంది. సో వీళ్ళ ముగ్గురిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంది, ఎట్లా వీళ్ళని అంతా డెవలప్ చేయాలనేది ఒక ఐడియాలో మేము వాళ్ళకందరికి భరోసా చెప్తున్నాం. మా యువతలో ఉండేది ఈ కొత్తతనమే తీసుకొని రావచ్చు. ఒకటి టెక్నాలజీతో అయినా కానివ్వండి, లేకుంటే ఈ గిట్టుబాటు ధర లేకపోతే అది ఎట్లా కాస్ట్ పెంచుకోవాలనేది. ఇప్పుడు వాళ్ళు తెలంగాణ చూస్తే గిట్టుబాటు ధర వాళ్ళకి ఎక్కువ ఉంది వీళ్ళకంటే. ఈ వాళ్ళకి వచ్చేటప్పుడు మనం కూడా ఫైట్ చేయొచ్చు, దాని గురించి వీళ్ళకి కూడా తీసుకొని రావచ్చు. అది ఎట్లా వర్కౌట్ చేయాలి ప్రతి ఒక్కటి వాళ్ళకి అడ్రస్ చేస్తున్నా అండి. వాళ్ళకి కూడా వాళ్ళ నా మీద నమ్మకంతో ఈసారి నన్ను గెలిపిస్తారు వాళ్ళు. ఆ నమ్మకం వాళ్ళని 100% చేసి చూపిస్తామండి వాళ్ళందరికీ. మీరు అన్నట్టు ఏ రాష్ట్రానికైనా రైతులు, మహిళలు, యువత లేదు అభివృద్ధి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. యువతకి ముఖ్యంగా టీడీపీలో ఎలా అయితే అవకాశాలు కల్పిస్తున్నారు అంటున్నారో, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తేనే ప్రతి కుటుంబం బాగుపడతారు. సో ఆ యువతలో భాగంగా నారా లోకేష్ గారు, ఆయన నాయకత్వంలో, ఆయన యువకులే ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నారు. మీలాంటి యువకులు చాలా మంది ముందుకు వస్తున్నారు కాబట్టి యువతకి సంబంధించి స్పెషల్గా ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు లోకేష్ అన్న ఉన్నారు, పోయినసారి ఐటీ మినిస్టర్ ఉండేది. ఎన్ని ఐటీ కంపెనీస్ అన్నీ కూడా వచ్చేటి, ఈ గవర్నమెంట్ వచ్చినాక భయపడి వెళ్ళిపోయారు. ఈ గవర్నమెంట్లో ఒక ఐటీ కంపెనీ రాలేదండి. ఏది మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఐటీ కంపెనీ ఫౌండేషన్ వేసిన ఐటీ కంపెనీస్ కూడా టేక్ ఆఫ్ కాలేదు. చాలా కంపెనీలు వచ్చినాయని చెప్తారు కదా. లేదండి, ఏదో ఒక్క కంపెనీ చూపించమనండి. ఏ కంపెనీ వచ్చిందో ఒక్క కంపెనీ చూపించమని. ఇప్పుడు లుల్లు లాంటి పెద్ద కంపెనీ అండి, మిడిల్ ఈస్ట్లో పెద్ద కంపెనీ, అది సూపర్ మార్కెట్లో, హైపర్ మార్కెట్లో పెద్ద కంపెనీ. అలాంటి కంపెనీస్ కూడా రానిలేదు వీళ్ళు. ఇంకా ఐటీ కంపెనీస్ అంటారా, ఇంకా అది మీరు ఇప్పుడు ఒకసారి తిరుపతిలో చూస్తే ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చాయి. ఎవరోళ్ళు వచ్చాయి? లోకేష్ గారి ఇన్సెంటివ్ తీసుకొని దాన్ని డెవలప్ ఎట్లా ఒకటి యువతకి ఉద్యోగాలు రావాలని దాన్ని ఒక ఫోకస్డ్గా చేశారు. ఈసారి మా గవర్నమెంట్ వస్తే యువతకే పెద్ద పెట్టేయాలండి. ఎందుకంటే యువత బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. యువత బాగుండాలి, యువతకి అవకాశాలు కల్పించాలి. మనం చదువులో అది కూడా ఇప్పుడు ఆ చదువు చెప్పే దాంట్లో కూడా డబ్బులు ఇవ్వడం లేదు వాళ్ళకి రావాల్సిన డబ్బులు రావడం లేదు గవర్నమెంట్ నుంచి. చదువు చెప్పియాలి, అలాగే ఉద్యోగాలు ఇప్పియాలి. అప్పుడు వాళ్ళకి ఇది. ఇంకోటి ఏం చేయాలంటే అండి, ఒక ఎకో సిస్టమ్ స్టార్ట్అప్ కంపెనీస్కి, ఇప్పుడు కంపెనీస్ ఓన్లీ ఉద్యోగాలే కాకుండా కంపెనీస్ కూడా ఫామ్ చేసుకునే కంపెనీస్ కూడా చేసుకోవచ్చు యువత. ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఒక కంపెనీ పెట్టాలనుకున్నారు అనుకోండి, యువత వెళ్ళి పెట్టాలనుకుంటే దానికి స్టార్ట్అప్ కంపెనీకి సీడ్ ఫండింగ్ రావాలి. అట్లాంటి ప్లాట్ఫామ్ మన ఆంధ్రాలో ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని వాడలేదు. ఆ ప్లాట్ఫామ్ మళ్ళీ రీయాక్టివేట్ చేయడం, ఈ యువతకి బిజినెస్లు పెట్టుకోవడానికి మనం కొంచెం పుష్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయాల్సిన ఎంతైనా అవసరం ఉందండి. ఈ గవర్నమెంట్లో ఏమీ చేయలేదు. ఈ గవర్నమెంట్లో ఏముందంటే ఈ ప్యాలెస్లో నిద్రపోవడం తప్పితే ఏ డెవలప్మెంట్ జరగలేదు.